అక్షరాలను అందమైన చిత్రాలుగా మలిచే అద్భుతమైన కళ కాలిగ్రఫీ. ఈ ప్రాచీన భారతీయ కళకు అంతర్జాతీయంగా గుర్తింపు తెస్తున్నాడు తెలంగాణకు చెందిన యువ ప్రతిభాశాలి. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక ప్రదర్శనలు ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇంగ్లీష్ అక్షరాల ద్వారా కాలిగ్రఫీ నేర్చుకున్న ఈ యువకుడు తెలుగు భాష మీద ఉన్న అభిమానంతో మాతృభాషలో మేటి చిత్రాలకు రూపమిస్తున్నాడు. కాలిగ్రఫీ ద్వారా దేశం మెచ్చే కళాకృతులకు ప్రాణం పోయటమే లక్ష్యమంటున్న నవకాంత్తో చిట్చాట్. అక్షరాలను అందంగా ఏడ్చి పీల్చి పద్యాలుగా అదేవిధంగా కవితలుగా రాయటం చూసాము. అవే అక్షరాలను అందమైన చిత్రాలుగా మలుస్తూ కాలిగ్రాఫర్గా తన ప్రతిభ చూపుతున్నాడు తెలంగాణ చెందినటువంటి నవకాంత్. అసలు ఈ కాలిగ్రాఫర్ వృత్తి వైపు అతను ఎలా వచ్చాడు, ఈ కాలిగ్రాఫర్ వృత్తిలో అతను ఎలాంటి బొమ్మలు వేశాడు, ఎన్ని అరుదైన చిత్రాలతో పాఠకులు కావచ్చు అదేవిధంగా ప్రేక్షకులు కావచ్చు ఆకట్టుకున్నాడనే విషయాలను అతని మాటల్లోనే విందాం. కాలిగ్రాఫర్గా మీరు అసలు ఈ వైపు ఎలా వచ్చారు, ఆ అనుభవాలు? నేను తెలుగు అక్షరాలతో ఆర్ట్ వేస్తుంటాను. చిన్నప్పటి నుంచి నాకు అక్షరాలు అంటే చాలా ఇష్టం అని. అంటే చిన్నప్పుడు నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళ నోట్బుక్స్లో మనం ప్రతి ఒక్కరం పేరు క్లాస్ రాసుకుంటాం కదా, అలా ఫస్ట్ నేను లెటరింగ్ ఇంట్రెస్ట్ వచ్చింది అక్కడ నుంచి అనమాట. సిస్టర్స్ నోట్బుక్స్లో ప్రతి బుక్లో ఒక సొంతంగా మనకు చిన్నప్పుడు అవైలబుల్ ఉండే స్కెచెస్తో మాత్రమే ప్రతి బుక్లో ఒక డిజైన్ వేసేవాడిని. అలా కనీసం 100 డిజైన్లు వాళ్ళు మొత్తం 10th క్లాస్ అయిపోయేంత వరకు ఒక 100 డిజైన్ దాకా చేశాను అనమాట. అలా చేసి బీటెక్ చేసే టైంలో ఒక పుస్తకం హైదరాబాద్లో కోటిలో ఒక పాత పుస్తకాలు అమ్ముతారు. దానిలో కాలిగ్రఫీకి సంబంధించిన ఒక బుక్ చూశాను అనమాట. అది చూసిన తర్వాత అప్పుడు తెలిసిందనమాట, అంటే నేను చేసే ఆర్ట్ కాలిగ్రఫీ ఆర్ట్ అంటారు దానికి సపరేట్ బుక్స్ ఉంటాయి, సపరేట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అని. ఆ బుక్ చూసి ముంబై సంబంధించిన బుక్, ఆ బుక్ చూసి ముంబైకి వెళ్ళి ఇంగ్లీష్ కాలిగ్రఫీ నేర్చుకున్నాను. అక్కడ 4 months ఉండి అక్కడ ఫేమస్ చుత్పాలవ్ గారు అని ఉంటారు, తనని చూసి నేర్చుకొని అప్పుడు అక్కడ చాలా ఎగ్జిబిషన్ పార్టిసిపేట్ చేశాను. ఇంగ్లీష్ కాలిగ్రఫీ పార్టిసిపేట్ చేసే టైంలోనే కొన్ని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్ అలా వెళ్ళాను. అక్కడ ఏంటంటే మన తెలుగు తప్ప అన్ని లాంగ్వేజెస్ ఎగ్జిబిట్ చేశారనమాట. మలయాళం ఉన్నాయి, ఉర్దూ ఉన్నాయి, కన్నడ ఉన్నాయి, తెలుగు మాత్రం లేదు. అక్కడ నుంచి రిటర్న్ వచ్చే టైంలోనే అప్పుడు డిసైడ్ అయ్యవచ్చు అనమాట. ఇంగ్లీష్ అంటే చాలా మంది చేస్తారు, మన లాంగ్వేజ్ మనం రిప్రజెంట్ చేయకపోతే ఎలా అని ముంబై నుంచి రిటర్న్ వచ్చే టైంలోనే ఫిక్స్ అయ్యాను అన్నమాట. ఇప్పటి నుంచి నేను తెలుగు కాలిగ్రఫీ చేయాలి. ఇంగ్లీష్ కాలిగ్రఫీలో శిక్షణ తీసుకున్నా అన్నారు, ఇప్పుడు తెలుగు కాలిగ్రఫీలో బొమ్మలు వేస్తున్నారు. అంటే ఆ రెండింటికి తేడా ఏంటి, అసలు ఎలా దాన్ని ఓవర్కమ్ చేశారు? ఇంగ్లీష్లో అనుకోండి, మనకు చాలా 100 ఏళ్ల నుంచి చరిత్ర ఉంది. ఇంగ్లీష్ కాలిగ్రఫీకి చాలా రకాలు ఉన్నాయి. గోతిక్ స్టైల్ అంటారు, కాపర్ ప్లేట్ స్టైల్ అని చాలా ఉన్నాయి. ఇప్పుడు అరబిక్ కాలిగ్రఫీ కూడా కొన్ని 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఇస్లామిక్ కాలిగ్రఫీ చాలా చరిత్ర. మన తెలుగులో అంటూ సపరేట్ కాలిగ్రఫీ స్టైల్ అనేది లేదు. ఎందుకంటే మనకు పాతకాలంలో తీసుకుంటే రాళ్లపైన చెక్కిందే మనకు రెఫరెన్స్, మెయిన్ అక్షరాలకు రెఫరెన్స్ రాళ్లపైన చెక్కిందే. దాని నుంచి నేనేం స్టార్ట్ చేశానంటే, తెలుగులో ఇప్పటికీ మనకు ఒక స్టైల్ లేదు కాబట్టి మనది ఏదైనా క్రియేట్ చేద్దామని నా సొంత స్టైల్లో నేను క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పటివరకు మీరు ఎన్ని చిత్రాలు వేశారు, అందులో మీకు మంచి గుర్తింపు తెచ్చే చిత్రాలు ఏంటి? చాలా ఇయర్స్ నుంచి వేసుకుంటూ వస్తున్నాను. ఒకసారి సౌత్ కొరియా ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేశాను. అక్కడ ఎగ్జిబిట్ చేసిన తర్వాత నుంచి అందరు గుర్తించడం మొదలు పెట్టారన్నమాట. ఇక్కడ చూసుకుంటే గోవింద అనే పదంతో ఇదంతా ఆర్ట్ వర్క్ వేశాను అన్నమాట. ఎన్నో రకాల బొమ్మలు వేసి ఉంటారు కదా, అదే విధంగా ఇంకా మీరు భవిష్యత్తులో ఎలాంటి బొమ్మలు వేయాలనుకుంటున్నారు, ఆ దిశగా ఎలా ముందుకెళ్తున్నారు? అంటే అక్షరాలతో ఏమేమి చేయొచ్చో ఎక్స్పెరిమెంట్ చేసే క్రమంలో మామూలుగా జనరల్గా మనకు దొరికే పోర్ట్రైట్స్ ఉంటాయి కదా, వాటర్ కలర్ వేస్తారు, పెన్సిల్ వేస్తారు. నేనేంటంటే సొంత పద్ధతిలో అక్షరాలతో వేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇది ఉంది కదా, తెలుగు అక్షరాలతో ఉందన్నమాట. అంటే ఏది చేసినా తెలుగు అక్షరాలు ఉండేటట్టు చూసుకుంటాను. ఆదరణ ఈ రెండింటికి దేనికి ఆదరణ ఉంది? కళాభిమానులు కావచ్చు అందరూ కూడా ఎలాంటి వాటిని ఇష్టపడుతున్నారు? పెన్సిల్ ఆర్ట్ కానీ వాటర్ కలర్ ఆర్ట్ కానీ చాలా మందికి తెలుసు, చాలా మంది చేస్తున్నారు. అక్షరాలతో కొత్తది కాబట్టి కొంచెం టైం పడుతుంది కానీ గుర్తిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉన్నారంటే ఏదైనా కొత్తగా ఉంటే తొందర అట్రాక్ట్ అవుతున్నారు, తొందరగా ఇష్టపడుతున్నారు కాబట్టి చాలా మందికి నచ్చుతుంది. ఎగ్జిబిషన్స్ చాలా మందికి తెలిసేటట్టు చేస్తే బాగుంటుంది, ఆదరణ బాగుంటుంది. భాషాభిమానులు కావచ్చు మామూలుగా వీక్షకులు కావచ్చు ఎలా ఈ ఆర్ట్ చూసి ఎలా ఫీల్ అవుతున్నారు, మీతో ఎలాంటి అనుభవాలు పంచుకుంటున్నారు? చాలా మందికి నచ్చుతుంది, ఎందుకంటే తెలుగు అక్షరాలతో కూడా ఒక ఆర్ట్ పరంగా వేయచ్చు, పోర్ట్రైట్స్ కానీ తెలుగు అక్షరాలతో వేయచ్చు అని ఇక్కడికి వచ్చిన తర్వాతనే చూసామని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటివరకు మీరు అందుకున్న పురస్కారాలు ఏంటి, ముందు ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? చాలా ప్రదేశాల్లో పెట్టాను. మన ఇండియాలో అనుకోండి, కేరళలో పెట్టాను, బెంగళూరు, ముంబై, చెన్నై, సూరత్, ఢిల్లీ. పోయిన నెలలో నేషనల్ మ్యూజియం ఆఫ్ ఢిల్లీలో కూడా ఎగ్జిబిట్ చేశాను.
ఎక్కడ ఎగ్జిబిట్ చేసినా తెలుగు అక్షరాలతోనే చేస్తున్నాను. ఇంకా సౌత్ కొరియాలో ప్రతి సంవత్సరం ఎగ్జిబిట్ చేస్తుంటాను. ఇప్పుడు నెదర్లాండ్స్లో పెట్టాను. ఎక్కడైనా తెలుగు అక్షరాలతో ఒక ఆర్ట్ ఉంటుంది, తెలుగుని ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఎక్కడ ఛాన్స్ వచ్చినా అక్కడ ఎగ్జిబిట్ చేస్తూ పోతున్నాను. ఇది నవకాంత్ చెప్తున్నది. కొత్తదనాన్ని ఆదరించడానికి కళాభిమానులు ఎప్పుడు ముందు ఉంటారని, అందువల్లే తన కాలిగ్రఫీ బొమ్మలకు చక్కటి ఆదరణ లభిస్తుందని, మున్ముందు కూడా అరుదైన వైవిధ్యమైన చిత్రాలతో ఈ కాలిగ్రఫీలో రాణిస్తానని కూడా తను చెప్తున్నాడు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.